శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ. సదాశివ సమారంభ వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అపార కరుణాకరం శాంతం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదానం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతే నమ. వచ్చిన భాగవత పారాయణం ఎపిసోడు 10 చెప్పుకోవాలి. ఎపిసోడ్ 9లో ఏం చెప్పుకున్నామంటే, మానవులు అంటే దేవతాగణములు దయచేయడం మానవులు ఆయా క్రతువుల ద్వారా భగవానుని ఆరాధించినా చెప్పుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 10 చెప్పుకోవాలి. కంటిన్యూషన్ చేస్తున్నాం. నారద, ఈ విశ్వమంతయును శ్రీమన్నారాయణుని అందే స్థితమై ఉన్నది. పరమ పురుషుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ విశ్వమును పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ విధముగా సృష్టి స్థితి లయాత్మక శక్తులు 3ను ఆయనయే. నాయన నారద, నీవు అడిగిన విషయంలో అన్నింటికి నేను యథాశక్తి సమాధానం ఇచ్చితిని. నేను సర్వదా భక్తిపూర్వకంగా ఉత్కంఠ భరిత హృదయముతో భగవంతుని స్మరణయందే నిరతుడనై ఉండును. అందువలన నా నోట ఎన్నడను అసత్యవచనము రాదు. నా మూల కారణమైన పరమాత్మ స్వరూపమును నేను ఎరుగనైతిని. అనంతమైన ఆకాశం యొక్క వైశాల్యమును గుర్తింపలేనట్లు అమేయమైన పరమాత్మ మహిమను ఎవ్వరూ ఎరుగజాలరు. ఇంత ఇందులకు ఆ భగవంతుడే తన మాయా విభవమును పూర్తిగా వివరింపజాలడు. ఇంకా ఇతరులు ఎట్లు తెలుసుకొనగలరు? నేను కానీ, నీవు కానీ, సనకాది మహర్షులు కానీ, కడకు శంకరుడు కానీ ఆ పరమాత్మ యొక్క నిజస్వరూపము ఎరుగుట అసాధ్యం. వాస్తవముగా ఆ భగవతత్వము మన వాక్కులకును బుద్ధికిని అందనిది, అవాంగ్మానస గోచరం. ఆ స్వామి యొక్క అవతార లీలలను మాత్రమే కీర్తించుందు, కానీ ఆయన యొక్క తత్వమును ఎరుగుజాలము. ఆ భగవంతుని చరణములకు పదే పదే నమస్కరిస్తూ ఉందుము. ఈ జగత్తులోని ప్రాణులనేను భగవత్ స్వరూపములే. నారద, అంతేగాక పరమపురుషుడైన ఆ పరమాత్మ యొక్క పవిత్రమైన ప్రధానమైన లీలావతారములు కూడా శాస్త్రములో వర్ణింపబడినవి. నేను వాటిని క్రమంగా విశదీకరించేదను. ఆ లీలావతార వృత్తాంతములు మిగుల మధురములు, శ్రవణేంద్రియ దోషములను దూరము నర్చునట్లువి. వాటిని గూర్చిన రసామృతము సావధానముగా గురువులము. భగవంతుని లీలావతారముల వృత్తాంతం. శ్రీమన్నారాయణుడు వరాహ శరీరం ధరించి తన కోరలతో దైత్యుడైన హిరణ్యాక్షుని చీల్చివేయను. సూర్యుడుగా అవతరించి ముల్లోకముల వారి సంకటములను అన్నింటినీ హరించుటకు హరి అని పేరుతో 2వ అవతారమునెత్తను. కపిలుడుగా అవతరించి తన తల్లి అయిన దేవహూతికి ఆత్మజ్ఞానమును ఉపదేశించి తన వాస్తవ రూపమును ఆమెకు దర్శింపజేశాను. అత్రి మహర్షి అభిలాష మేరకు దత్తాత్రేయుడుని పేర అవతరించి యదు మహారాజు, కార్తవీర్యార్జునుడు మొదలగు వారు యోగము ద్వారా భోగము మోక్షములను 2 సిద్ధులను పొందిరి. నారద, నా కోరిక మేరకు వేర్వేరు లోకమును సృజించుటకై ఆ ప్రభు సనక, సనందన, సనాతన, సనత్కుమార రూపములలో అవతరించెను. ఇందు సనత్కుమార అవతారమున భగవంతుడు ప్రళయ కారణముగా విస్తృతమైన పూర్వకల్పమునందల ఆత్మజ్ఞానమును ఋషులకు ఉపదేశించడం చేత వారి హృదయములందు పరతత్వజ్ఞానము సాక్షాత్కరించింది. ధర్ముని యొక్క పత్ని అయిన మూర్తి గర్భమున భగవంతుడు నరనారాయణ రూపమున అవతరించింది. వేణుడు ఐశ్వర్య మదమత్తుడై పెడదారి పట్టను. బ్రాహ్మణులు అవైదిక మార్గమును చెలరేగుతున్న వేణుని తమ వాగ్వజ్రముతో భస్మమునర్చింది. ఋషుల అభ్యర్థన మేరకు భగవంతుడు అతని శరీరము వధించి అందుండి పృథురూపమున అవతరించి అతని నరకము నుండి కాపాడను. ఈ విధముగా భగవంతుడు పుత్రుడు అన్న పదమును సార్థకమనర్చను. ఉన్నామ నరకాత్ త్రాయతే ఇది పుత్ర. ఆ పృథు చక్రవర్తి పృథ్విని గోవుగా చేసి అందుండి లోక కళ్యాణార్థం వివిధముల ఓషధులను పిదికెను. నాభియను రాజు యొక్క పత్ని సుదేవి యందు వృషభదేవుడని పేరుతో జన్మించి ఆసక్తికరహితుడై మనస్సును ఇంద్రియములను జయించను. సమదర్శి జడుని వలె మసలుకొనుచు యోగ సాధన చేసిన అట్టి స్థితిలో ఉన్న అతన్ని మహర్షులు పరమహంస, అవధూత అని పేర్కొన్నది.
హయగ్రీవ అవతారం నందు ఆయన యొక్క శ్వాస నుండి వేదములు ప్రకటితమయ్యాను. చాక్షుష మన్వంతరం యొక్క చివరి దశందు భవిష్యన్మనువైన సత్యవ్రతులకు భగవంతుడు మత్స్యరూపమున లభించను. ఆ సమయమున పృథ్వీరూపమున ఉన్న నౌకను ఆశ్రయించిన జీవులను అందరినీ మత్స్యావతారముతో రక్షించను. ప్రళయకాల జలములలో ఉన్న ముఖముల నుండి జారిపడిన వేదములను ఆ ప్రభువు మత్స్యరూపమున తన నోట ధరించి ఆ జలధిలోనే విహరింపసాగాను. దేవదానవుల అమృత మథన సమయమున మందర పర్వతమును కూర్మావతారముతో మోసి లక్ష్మీదేవి అమృతముతో సహా అనేక అమూల్యములైన సంపదలను సముద్రం నుండి పొందుటకు సహకరించింది. ముల్లోకముల వారి తీవ్రములైన భయములను తొలగించుటకై శ్రీ మహావిష్ణువు నృసింహావతారం దాల్చి హిరణ్యకశిపును సంహరించి వారి భయమును పోగొట్టాను. అట్లే గజేంద్రుని మొరను ఆలకించి తన చక్రముతో మొసలను ఖండించి గజేంద్రుని రక్షించి అతని తొండమును నిమిరి దాన్ని ఉద్ధరించింది. వామనమూర్తి అతిథిపుత్రులు అందరికంటేను చిన్నయ్యే అయినను గుణములలో మిన్న యజ్ఞపురుషుడైన శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి నుండి 3 అడుగుల నేలను యాచించి ముల్లోకములను ఆక్రమించను. సన్మార్గమున ప్రవర్తించుతున్న ప్రభువులను అడగకుండా వారి ఐశ్వర్యమును తీసుకునరాదు అని ఈ విధముగా పరమేశ్వరుడు నిరూపించను. ఈ విధముగా ఆ పురుషోత్తముడు బలిచక్రవర్తి నుండి గ్రహించిన స్వర్గమును దేవతలకు అప్పగించాను. శ్రీ మహావిష్ణు యొక్క పాదములను కడిగిన పవిత్ర శ్రీపాద జలములను బలిచక్రవర్తి ఆదరముతో తన శిరస్సుపై ధరించను. అడిగిన వెంటనే 3 అడుగుల నేలను ఇచ్చిదని సంకల్పించిన బలిచక్రవర్తి మాటను నివారించడకై తన గురువైన శుక్రాచార్యుడు కూడదని ఎంత ప్రయత్నించినను ఎంత మాత్రం వెనుకాడకుండా తలబాటుపడకుండా ఇచ్చిన మాటపై గట్టిగా నిలబడి భగవంతుని 3వ అడుగును పూర్తి చేయుటకై ఆయన చరణముల మీద తన శిరస్సును చేర్చి తనను తానే సమర్పించుకున్నాను. వాస్తవంగా ఇది అతన్ని నిజమైన పురుషార్థం. నారద, నీ అనన్య భక్తికి పరమేశ్వరుడు ప్రసన్నుడయ్యను. అంతటా ఆ ప్రభు హంసరూపంలో నీకు యోగమును, జ్ఞానమును మరియు ఆత్మతత్వమును ప్రకాశింపజేయు ప్రబోధపరచు భాగవద్ధర్మమును ఉపదేశించను. అది ఆ ఉపదేశ పరమార్థం వాసుదేవుని శరణుచొచ్చిన భాగవతత్వములకు మాత్రమే అనాయాసముగా బోధపడును. ఆ ప్రభువు చక్రధారి అయి స్వయంభువాది మన్వంతరములను రక్షించను. ఆ శ్రీహరి ధన్వంతరి అవతారమున మిగుల వాసిగాంచను. ఆయన యొక్క నామస్మరణ మాత్రమే మానవుల రోగములనేను పటాపంచలవును. ఆ స్వామి ఆ అవతారమున ఆయుప్రదమైన అమృతరూపము యజ్ఞభాగమును దైత్యం నుండి తాను గ్రహించి దేవతలకు ఇచ్చెను. ఆ అవతారమున ఆయుర్వేదమును సుప్రతిష్టమార్చెను. బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రులు పరిపాలకులై ఈ లోకమున ఆర్య మర్యాదలను ఉల్లంఘింపసాగిరి. ధర్మరక్షకుడైన శ్రీహరి పరశురాముడై అవతరించి 21 మార్లు వారిపై దాడి చేసి వారిని తన గంటగొడ్డలతో నిర్మూలించెను. నారదా, దుష్టులను శిక్షించుటకు, సాధువులను రక్షించుటకు, ధర్మ పరిరక్షణకు అభయప్రదాత అయిన శ్రీ మహావిష్ణువు తన అంశలైన భరత లక్ష్మణ శత్రుఘ్నులతో కూడి ఇక్ష్వాకు వంశమున శ్రీరాముడుగా అవతరించి రావణాది దుష్ట రాక్షసులను సంహరించి మూర్తి భవించిన ధర్మమూర్తిగా రాజ్యపాలన చేసి రామరాజ్యమును చిరస్థాయిని పొంది లోకమున ధర్మమును నిలబెట్టాను. తెలుపు వన్నెతో బలరాముడుగాను, శ్యామవర్ణంతో కృష్ణుడుగాను అవతరించి భూలోకవాసులకు ఆనందం చేకూర్చును. వారి అద్భుత లీలలు, నిరుపమాన బలపరాక్రమములు సామాన్య మానవులకు బోధపడవు. కానీ వారి దివ్య చరిత్రమే వారి మహత్వములను, ఐశ్వర్యమును వెల్లడించును. ఆ చిన్ని కృష్ణుడు శైశవ దశయందే పూతన ప్రాణములను హరించును. 3 మాసముల వయసున్నది తన పాదతాళవముతో శకట రూపంలో ఉన్న దుష్టరాక్షసును హతమార్చును. మోకాళ్లపై దోగాడుచుకుపోయి ఆకాశం అంత ఎత్తున్న బలమైన మధ్య చెట్ల యొక్క జంటను నెలగొల్చును. ఇట్టి అద్భుత కార్యము నిలపట భగవానుకు తప్ప సామాన్య మానవులకు అసాధ్యము. కాళీయ సర్పము యొక్క విషమజే కలుషితములైన యమునా నదీ జలములను త్రాగి గోవులు, గోపాలకు, అసువులను బాసినప్పుడు శ్రీకృష్ణ భగవానుడు తన అనుగ్రహ దృష్టితో కృపా అమృతమును వర్షింపజేసి వారిని పునరుజ్జీవితులను గావించును. యమునా నదీ జలములను పరిశుద్ధమునర్చడకే దాని యందు విహరించును. మిమ్మల్ని గాడీని అచ్చంట నుండి పంపివేయును. ప్రజవాసు యమునా నదీ తీరున ఒకనాటి రాత్రి అగ్నిబారిన పడి కృష్ణ కృష్ణ రక్షింపుమని మొరబెట్టుకున్నప్పుడు వారిని రక్షించి ప్రజభూమికి చేర్చిన లీల దివ్యము, అద్భుతం.
అతిథ్యము అయినది సుమా. ఆ ప్రభు దులుకు చేష్టలకు విసుగు చెంది తల్లి అనే యశోదామాత త్రాడుతో కట్టివేటుకు విప్రయత్నం చేయగా ఆ స్వామియే కనికరముతో తానే కట్టుబడి దామోదరులను ఖ్యాతి వహించును. అట్లే ఆవులించిన పమున ఆమెకు తన ముఖమున సమస్త లోకమును దర్శింపజేయను. ఈ విధముగా భగవంతుడు సంకల్ప మాత్రమని ఆమెలోని మాయామోహమును తొలగించి ఆమెకు తన జ్ఞానమును కలిగించును. తండ్రి అయిన నందుడు అజగర కొండచిల్ల ప్రమాదములకు గురికాగా ఆయన రక్షించును. అట్లే వరుణుని దూతయకుడు నందుని అపహరించుకుని పోయినప్పుడు శ్రీకృష్ణుడు వరుణలోకములకు వెళ్ళి ఆయనను తీసుకుని వచ్చును. వ్యోమాసుడు మయుడు దాను కుమారుడు గోపబాలులను కొండ గుహలలో బంధించినప్పుడు ఆ భగవానుడు వారిని రక్షించును. గోకులవాసులు సాధనలను చేయకయే తన నిత్యవాసముకు పరంధామకు చేర్చును. శ్రీకృష్ణ సూచన మేరకు గోపాలులు ఇంద్రయాగం చేయకపోతే ఇంద్రుడు వారిపై కుపితురై కుంభవృష్ణి కురిపించగా ఆ ప్రభువు వారిని గోవర్ధనగిరిని పైకెత్తి పట్టుకుని కాపాడును. బృందావన గోపాంగనల యొక్క శంఖచూడు కుబేరుని సేవకుడు అపహరించుకుని పోగా వాని శిరస్సు ఖండించి వారిని రక్షించును. ఇంకను ప్రలంబాసురుడు, ధేనుకాసురుడు, బకాసురుడు, కేసి, అరిష్టాసురుడు మొదలు దైత్యులు, చాణూరులు మున్నగు మల్లులు కోలాపీడమును మదపటేనుగు శ్రీకృష్ణ చేతిలో మడియుట సంభవించింది. మరియు ఆ ప్రభు దుష్టులైన కంసుడు, చాలుడు, వానరులైన దువిధులు, వలవలుడు, వాడలుడు, దత్తవక్తులు మున్నగు వారిని హతమార్చం. నగరజిత్ మహారాజు యొక్క 7 వృషభములను లొంగదీను. శంబరాసురుడు, విధూరథుడు, రుక్మీ మొదలగు వారికి గుణపాఠం నేర్పు. అంతేగాక ధనుర్ధారులై సమర రంగణమును ఎదుర్కొన్న కాంభోజ, మత్స్య, కురు, కైక, సుందయ దేశాధిపతులను ఇతరులను శ్రీకృష్ణ సంకల్ప ప్రభావములని బలరామ భీమార్జునుల ద్వారా నేలగోరి పరంధామను చేరుదురు. కాలక్రమమున జనుల బుద్ధి బలము సన్నగిలను. ఇక్కడితో ఎపిసోడ్ విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.